సో మళ్ళీ వైఎస్ వివేక కేసు తెరపైకి వచ్చింది. మళ్ళీ రీఎంక్వైరీ చేయాలని సిబిఐని ఆదేశించింది కదా. మళ్ళీ చెరువులు వర్షాలు పడ్డాయి కదమ్మా, చెరువు నీళ్ళు నిండి ఉంటే ఆ సిబిఐ వచ్చి మళ్ళీ కత్తులు ఇలా వేసారా అలా వేసారా, ఈ కత్తేనా ఆ కత్తేనా, అరే నేనే చంపాను రానా పనికిమాలి ఏదో రోడ్ల మీద తిరుగుతుంటే ఆయనకి 4 పీకి లోపలికి తీసుకెళ్ళి వేస్తే పోలీస్ స్టేట్మెంట్ ఇస్తే 2 నిమిషాలు చెప్తారు. ఆయన వదిలేసి అదే భాస్కర్ రెడ్డికి వీళ్ళకి ఏదో జరిగిన సంభాషణలో మళ్ళీ కూడా దాని మీద మళ్ళీ రీఎంక్వైరీ చేయాలని సునీతమ్మ ఆదేశించడంతో మళ్ళీ అది ముందుకు వచ్చిందా, ఏం చేస్తారు ఇప్పుడు? ఏటి ఆవిడ సునీత మేట రాజమాత సోగామ నేటి నేను ఆదేశించని మీరు పాటించండి అనడానికి అసలు ఇది ఎక్కడ సావు మాకు అంటే ఆ సిబిఐ మొన్నే కదా సుప్రీంకోర్టుకి ఇంతకన్నా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లేదని సీల్డ్ కవర్లో రిపోర్ట్ సబ్మిట్ చేసి ఇప్పుడు ఏం చేస్తారు మళ్ళీ రీఓపెన్ చేసి అలా ఏబిఐ వెంకటేశ్వరరావు గారు మొదలెట్టారు కదా, తర్వాత మళ్ళీ మహాంతి గారు మొదలెట్టారు రెండోసారి. ఇక్కడతో మా వైపే మాది మీరు విని చదువుతారా అంటే నేను చదవమ్మా అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు నేను చదవను అన్నాడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి నేను చదవను అన్నాడు. అప్పుడేమో సిబిఐని పిలిచి మీరు చేయండి అంటే అందులో ఒకడు మళ్ళీ మ్యాచ్ ఫిక్సింగ్ కూడా వచ్చాడు అలా రామ్ సింగ్ గారు ఆడొచ్చి కత్తిలా వేసారా ఈసర్లోనే వేసారా, ఈ కత్తి నువ్వు ఎక్కడ కొన్నావట, అలా జమ్మలమూడి గౌతలకి వెళ్ళి ఎక్కడో కొన్నావట, ఇవన్నీ మాకు ఈ పెట్టకథలు ఎందుకు, ఆడ కత్తి ఏదో కొన్న కత్తితోనే వేసేసాడు లేదా గొడ్డలతో వేసాడు, ఇవి కదా ఆడు చెప్పాల్సింది. ఏం తెలుసు అలా వెంకీ సినిమా చూడడం నాకు ఆ పెప్సీయే కావాలన్నట్టు దృశ్యం సినిమా లాగా మళ్ళీ సీన్ రీక్రియేట్ జరుగుతున్న నేపథ్యంలో ఎన్నిసార్లు రీకన్స్ట్రక్ట్ చేసుకోండి, ఎన్నిసార్లు రీకన్స్ట్రక్ట్ చేసుకోండి. కోర్టుకి సబ్మిట్ చేసిన ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ఇచ్చిన ఒక ప్రైమరీ రిపోర్ట్ సుధా సింగ్ మేడం రిపోర్ట్ ఒకసారి ఇలా చదివితే ఇట్స్ అ బ్రూటల్ మర్డర్ విత్ క్రిమినల్ కాన్స్పిరసీ అండ్ రాబరీ అని ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చింది. అదే జరిగింది కూడా. 45 లక్షల క్యాష్ రికవరీ అయింది, ముసలాయిని చంపేయడం జరిగింది. ఆ చంపిన వెధవలు చెప్పిన పెట్టకథలకి అక్కడ జరిగిన కేసు రీకన్స్ట్రక్షన్లో కృష్ణ క్లియర్గా తెలిసిపోయింది. గంగిరెడ్డి గారు తలుపు తీస్తే లోపలికి వచ్చాడు అని చెప్తున్న పెట్టకథ అది అబద్ధం. డోర్ బద్దలు కొట్టి లోపలికి వచ్చారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం మానేసి రామ్ సింగ్ ఎక్కడ దాన్ని కార్పెంటర్ని పెట్టి జాగ్రత్తగా రిపేర్ చేయించండి, రంగు వేయించండి, కట్టిని మూసిండి ఆవిడకి తెలియదు అని సినిమా స్టోరీలు చెప్తుంటే పోలీస్ వ్యవస్థ ఏమైనా తక్కువ తింది అనుకుంటా. 118 ఫోటోలు సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి అక్కడ వాళ్ళ దగ్గర. రీకన్స్ట్రక్షన్ కాకపోతే మళ్ళీ రీక్రియేట్ చేసుకోమనండి. వీళ్ళ టార్గెట్ ఒకటేనా, ఎవరినైతే మనం చూసాం కదా ఆ ట్రైన్ నుంచి చనిపోయిన సిఐ గారు ఆత్మహత్యో హత్యో ఈ రోజుకి తేల్చలేకపోతున్నారు. ఇంత దయనీయంగా ఉందా మన పోలీస్ వ్యవస్థ అక్కడ? ఆలోచించుకుందాం ఒకసారి. వాళ్ళ సామర్థ్యానికి స్ట్రీక్ అవార్డ్స్ వచ్చే వాళ్ళకి కాకరకాయలో కేకరకాయ అయితే మనమేటి చేస్తాం.